అన్వేషి టీవీకి స్వాగతం అండి. నా పేరు దివ్య. బేతేనియా చర్చ్ నుండి ప్రకాశం పాస్టర్ గారు మనతో ఉన్నారు. ప్రభువు యొక్క సజీవ సాక్ష్యాన్ని మనతో పంచుకుంటారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. మంచి ప్రైజ్ లార్డ్ అమ్మా. అన్వేషి టీవీ ద్వారా వచ్చిన మీకు వందనాలు, దేవునికి మహిమ. రైట్, నా సాక్ష్యం పంచుకోమని కోరారు కనుక నా సాక్ష్యం వస్తుంది. నా పేరు ప్రకాశం. నేను పుట్టిన విలేజ్ లక్ష్మణ్ చంద్ర నిర్మల్. నేను పుట్టుకతోనే నామకార్థ క్రైస్తవ జీవితంలో జీవించాను. అలాగే క్రిస్టియన్ స్కూల్లో కూడా చదివాను. నిజామాబాద్లో, మరి వెస్ట్లీ స్కూల్ సికింద్రాబాద్లో చదివాను. చదువుతుంటుండగా నా జీవితంలో కొన్ని సమస్యలు, తర్వాత నెమ్మది లేకపోవడం. ఏంటి, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, క్రైస్తవులో జీవిస్తున్నాను, ఈ సమస్యలు ఎదుర్కోలేకపోతున్నాను. బైబిల్ ఉన్నది కదా, ప్రార్థన చేయవారు కదండి, కనుక అసాధ్యం అంటూ లేదు అని చెప్తారు. మరి నా జీవితంలో ఎందుకు ఈ సమస్యలను ఎదుర్కోలేక, జయ జీవితం జీవించలేక, నెమ్మది లేకుండా ఓడిపోయిన వాళ్ళు ఉన్నానన్న సమస్య లేదంటే తీవ్రతను వేధిస్తున్నది. ఇలా ఉంటుండగా ఒక దినమున మా వదినమ్మ గారు సికింద్రాబాద్లో వదినమ్మ గారింటికి వెళ్ళాము. ఆ దినం సండే నేను చర్చికి వెళ్ళలేదు. అంతకుముందు వెస్ట్లీ చర్చ్కి రెగ్యులర్గా వెళ్ళేవాడిని. ఆ సమస్యల ఒత్తిడిని బట్టి విసిగిపోయి ఏమి అర్థం కాకుండా చర్చికి వెళ్ళలేదు. కానీ మనస్సాక్షి 11:30-12 వరకు వెస్ట్లీ చర్చ్ అయిపోయింది, టైం అయిపోయింది. తర్వాత 3 o'clock 3:30 ఆ సమయంలో ఎక్కడైనా చర్చికి వెళ్తే బాగుంటుందన్న ప్రేరేపణ వచ్చింది. వెంటనే మా వదినమ్మ గారు చెప్పారు, ఇక్కడ ఎబ్రోన్లో చర్చి ఉంటుంది, 4 వరకు జరుగుతుంది, మీరు వెళ్ళొచ్చు అని చెప్తే నేను మా బావమరిది సూర్య ఇద్దరం కలిసి వెళ్ళాము. ఎబ్రోన్ చర్చిలో ఎంటర్ అయ్యి అలా కూర్చున్నాను అభిమానంగా. వెంటనే ఒక దైవస్వరం, దైవజనుడు భగత్ సింగ్ గారు మాట్లాడుతున్నారు. అప్పుడు, ఓయి మోసగారా, కనుక దేవుడికి తల్లిదండ్రులకు విరోధముగా మోసపు జీవితం కలిగి ఎంతకాలం మోసగిస్తావు? అర్జున క్రిస్టియన్ అని చెప్పే బదులు మోసగాడు అని చెప్పుకుంటే మంచిది అని చెప్పారు. వీళ్ళు, ఏంటి ప్రభువా, నా జీవితము, నేను చేసిన పొరపాట్లు, నా మోసపు జీవితాన్ని మరి బట్టబయలు చేసి మరి చూసినట్టుగానే పలుకుతున్నారని చెప్పి అంటే గిల్టీగా అయిపోయాను. నా పాప దోషం బట్టి గిల్టీ అయిపోయి వెంటనే పశ్చాత్తాపంతో వచ్చాను. నెమ్మది లేదు. కానీ నేను ప్రభునందు ఈ నెమ్మది సమస్యల పరిష్కారం పొందాలంటే ఏం చేయాలా? అక్కడనే ఆఫీస్ రూమ్లో ఎబ్రోన్లో వెళ్ళి అడిగాను, నీవు యేసు క్రీస్తు ప్రభువును సొంత రక్షకుడు అంగీకరించావా? నీవు పాప క్షమాపణ పొందినవా? కనుక అని అడిగా. అయితే సొంత రక్షకుడు అనుభవించేది, పొందేంత అనుభవం నాకు లేదని చెప్పాను. ఏదైనా ఈ చర్చ్ బాగుంది కనుక చర్చిలో చెప్పులు లేకుండా వెళ్ళడము, మోకాళ్ళ నుండి ప్రార్థన చేయడము, కనుక దేవునికి సన్నిధి అనుభవించి ఈ చర్చిలో మెంబర్షిప్ అవుతుందని అడిగా. వాళ్ళు నవ్వి, మెంబర్షిప్ లేదు, కానీ నువ్వు ప్రభునందు విశ్వాసం ఉంచి నీ పాపాలను ఒప్పుకొని యేసు రక్తంలో కడగబడితే నీకు రక్షణ దొరుకుతుందని చెప్పాను. కనుక యేసు రక్తంలో కడగబడాలన్న సత్యము అప్పుడే దేవుని ఆత్మ ద్వారా వెలిగించబడ్డా. మేము చర్చిలో పాపాలు ఒప్పుకుంటుంటే, కానీ యేసు రక్తం ద్వారా కడుగుమన్నటువంటి పాపాలు ఒప్పుకున్నది నాకు గుర్తులేదు. సరిమెట్టుకైతే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పించగా, దేవుని వాక్యం ద్వారా వెలిగించబడగా, యేసు రక్తంలో నేను కడగబడాలన్నటువంటి సత్యాన్ని ఒప్పుకొని నా పాపాలన్నీ ప్రభు దగ్గర ఒప్పుకున్న తర్వాత గొప్ప నెమ్మది, సమాధానము, సంతోషం, నెమ్మది కలిగింది. అప్పటి నుండి ఎక్కువ దేవుని వాక్యం చదవడానికి ఇష్టపడ్డాను, దేవుని బిడ్డలతో ఉండడానికి ఇష్టపడుతున్నాను. దేవుని మందిరికి వెళ్ళలేకుండా ఉండలేకపోయాను. కనుక క్రమంగా దేవుని మందిరికి వెళ్తూ దేవుని కృపను బట్టి మరి ఎబ్రోన్ చర్చిలో వాక్యం ద్వారా పోషించబడుతున్నాను, ఎదుగుతున్నాను. నీతికరణ పెట్టి ఆకలి దప్పులు లేకపోతున్నవి. తరువాత ఇతరులకు సువార్త చెప్పాలి, అటు తరువాత దేవుని సేవ చేయాలనేటువంటి తాపత్రయం. వాస్తవానికి చిన్నప్పటి నుండే, బాల్యతనం నుండి మీరు ఏమి చేస్తారు, డాక్టర్ పోతావా, ఇంజనీర్ పోతావా, లేదా ఇంకేమైనా బ్యాంక్ మేనేజర్ అంటే, లేదు నేను దేవుని సేవకుని అవుతానని చెప్పుకునేది. కనుక చిన్న కోరిక. అమెరికాలో అబ్రహాం లింకన్ గారు, నువ్వు తర్వాత ఫ్యూచర్లో ఏమవుతావు అంటే, నేను ప్రెసిడెంట్ అవుతాను చెప్పుకుంటున్నానంట. అలాగే నా కోరిక, దేవుడు పెట్టిన కోరిక, అదే కోరిక ఉండి దేవుడు సేవ చేయాలన్నటువంటి ఆత్రత కాదు, కానీ తీవ్రత ఎక్కువైపోయింది. ఎవరు మాట్లాడిస్తే కన్నీరు గారి ఏడ్చేది.
అయ్యో నశించున్న ఆత్మల గురించి వాళ్ళకు రక్షణ స్వార్థ లేదు అది చెప్తూనే దుఃఖం వచ్చి కన్నీళ్ళుగా చేర్చేది. అయితే అప్పటి నుండి సేవకు రావాలని కనుక ప్రభు దర్శనం ఇచ్చాడు. కనుక దేవుడు వాగ్దానంతో మాట్లాడాడు. మార్క్స్ వార్త 1:38 ఇతర సమీప గ్రామాలకు మరి ప్రకటించినట్టు వెళుదాం రండి అని ప్రభు పిలిచిన పిలుపు ద్వారా దేవుడు నన్ను తన సేవకు పిలిచాడు. అప్పటికి నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను, నేపాల్స్లో అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నాను. కానీ ఏమి నెమ్మది లేదు, కనుక డబ్బులు తెచ్చిన దీవెనకరంగా లేదు. నేను గ్రహించిన ప్రభు ఒక పర్పస్తో ఒక సంకల్పంతో సేవకు పిలుస్తున్నాను కనుకని నాకు ఈ పరిస్థితులను గ్రహించి వెంటనే నా ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఐ హావ్ రిజైన్ టు మై గవర్నమెంట్ జాబ్ చేసి ఎక్కడ వెళ్ళాలని అలా ఆలోచించుకుంటుండగా దేవుడే దర్శనం ఇచ్చాడు. గ్రామాల్లోనికి నేను వెళ్తున్నట్టుగా దేవునికి స్వార్థ ధైర్యంగా ప్రకటిస్తుంటుండగా చాలా గొప్ప మోబు అంటే విలేజ్ ప్రజలు నన్ను వెంబడిస్తున్నారు. వారికి స్వార్థ చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఆ దర్శనంలో దైవజనుడు భక్సింగ్ గారు కూడా కనిపించి అలాగ నడుమని నాకు చేతిలో ఒక టార్చ్ ఇచ్చారు దర్శనం అని. సో ఆ టార్చ్ తీసుకుని వెళ్తున్నాను. ప్రక్కలో ప్రభు దైవజనుడు నడుస్తున్నాడు. అమ్మ భక్సింగ్ గారిని అభిమానతనగానే డిసప్పేర్ అయిపోయాడు. తర్వాత ఒక పెద్ద బిల్డింగ్ కనబడుతుంది, అది వైట్ బిల్డింగ్. నాకు అర్థమైపోయింది వాక్యం ద్వారా, దర్శనం ద్వారా, ప్రేరేపణ ద్వారా. చిన్నప్పటి నుండి ఒక పాట నాకు ఇష్టం, ఆంధ్రకేస్తలు ఉంటుంది. పల్లెటూళ్ళ జనుల రక్షణ భారం నా పైన గలదు, పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వాహం భారం. పల్లెటూళ్ళ ప్రజల భారం, స్వార్థ భారం, కన్నీళ్ళు, వేదన, ఒక ప్రేమ, అప్యాయత వారి మీద ఎక్కువగా పుట్టేది. అమాయక ప్రజలు, అజ్ఞానుల ప్రజలు, వారికి తెలియదు, వాళ్ళు చనిపోతే నరకము అగ్నిగుండమే కదా, ఎవరు చెప్పాలి? ప్రభువుని ఒకసారి ప్రకాష్ SDN గారు మాట్లాడుతుండగా నా కొరకు ఎవరు వెళ్ళెదరు, నేను ఎవరిని పంపాలి అని యెషయా 6వ అధ్యాయంలో ప్రభు అడిగినట్టుగానే నేను అడగబడ్డాను దేవుని ఆత్మ ద్వారా. కనుక ఇరయాలా నేను ఇక్కడ ఉన్నాను పంపమని ఆ మాటకు నేను లోబడి నాలుగు వెళ్ళడానికి ప్రారంభించాను. ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలని ఆలోచించుకుంటుండగా పేతురు కదా దర్శనం కలిగి చూసిన తరువాత ఈ దర్శన భావం ఏమిటో అని కనుక యొప్పేరు చర్మకాన్ని ఇంట్లో కూర్చుండి అలాగ ఆలోచించుకుంటుండగా ఇద్దరు వచ్చారు. కొన్నేళ్ళింటి నుండి కొద్దిమంది వచ్చారు. వారు నీ కొరకు వెళ్తున్నారు అన్నట్టుగానే నా కొరకు ఇద్దరు సేవకులు మెదక్ ప్రాంతం నుండి వచ్చారు. వాళ్ళు ఒక విక్టర్ పాల్ యేసుదాస్ అని వచ్చి వెతుక్కుంటూ వచ్చారు. అంకుల్ మెదక్ ప్రాంతంలో చాలా పరిచయం ఉంది విలేజ్లలో, మీరు ఒకసారి కలిసినప్పుడు విలేజ్లో చేద్దామని చెప్పారు కదంటే అవునానని వారు చేర్చుకొని వారికి పరిచయం చేసుకొని మాట్లాడి మనం ప్రార్థన చేద్దాము, ప్రభు చిత్తమైతే విలేజ్ టు విలేజ్ మనం ఓపెన్ చేసుకుంటూ వెళ్దామని చెప్పారు. తర్వాత ప్రార్థన చేసాం. దేవుని ఆత్మ నడిపింపుని బట్టి ఒక వ్యాను రెంట్కు తీసుకొని పత్రికలు తీసుకొని నేను, మా భార్య, మా కుటుంబం, అలాగే కొద్ది సహపాఠి విశ్వాసులు కలిసి ఆ మెదక్ ప్రాంతంలో సువార్త చెప్పుకుంటూ వెళ్ళాం. మా సువార్త విధానమైనగా మరి వెహికల్కు మైక్స్ పెట్టి ఓపెన్ ఎయిర్ చేస్తూ మరి పత్రికలు పంచుకుంటూ అవసరమైన చోటు అలాగ ఆగి వాళ్ళతో వ్యక్తిగతంగా కూడా సంభాషణ చేసి చెప్పి అలాగ చెప్తున్న మెదక్ ప్రాంతంలో మంగళపల్లి అనే విలేజ్లో అక్కడ చాలా మిషనరీస్ కొన్ని సంవత్సరాల కింద వెళ్ళారు, సేవ చేశారు. కానీ ఇప్పుడు ఎవరిలో చెదిరిపోయారు. చెదిరిన గొర్రెలను వెతికిన వచ్చిన ప్రభు కనుక ప్రభు మనం పంపించిన గ్రహించి అక్కడ కూర్చుండి దేవా ఈ స్థలం అంతా మాకు అనుగ్రహిస్తే ఎంత బాగుంటుందని అనుకున్నాము. అనుగ్రహించుకుంటామని ప్రభునామం ప్రార్థన చేసుకున్నాము. తరువాత కొద్ది రోజుల తర్వాత ఆ స్థలంలోనే ఒక మందిరం నిర్మించాం. చాలా మంది ప్రజలు బండ మీదనే పరుబండ అంతరికలు ఆ నిర్మించడానికి బోర్ కూడా వేయాలంటే మరి బండ మీద నీరు పడదు. కానీ దేవుని ప్రార్థన చేస్తే ప్రభు వాగ్దానం చేశాడు. వాగ్దానం ఏంటంటే చెక్మూర్తి రాజు నుండి ఆ నీళ్లను పంపించాడు. వాగ్దానం చేత పట్టుకొని సంఘము సిస్టర్స్ మేము కలిసి ప్రార్థన చేసి బై ఫేత్ అండి వీ హ్యావ్ స్టార్టెడ్ టు డిగ్ ద బోర్. అలా చేసిన 60-70 గజాలకే లేదా వాటి ఫీట్లకే గొప్ప నీళ్లు పడ్డవి. అది ఇప్పటికీ అలాగనే ప్రవహిస్తున్నది. గొప్ప సాక్ష్యం, అద్భుతం. అందుకే ప్రభు మాకు తోడై ఉన్నాడని ఆత్మల దాహము ఆలోచన చేస్తూ ఆ జీవనది ప్రవహించినట్టుగానే అంత అద్భుతం. అదే విలేజ్లో
సర్పంచ్ పటేల్ వారు రైస్ మిల్ కొరకు బోర్ వేస్తే 7 బోర్లు వేసిన ఏంటి మట్టి లేదా డస్టే కానీ నీళ్ళు చుక్కుపడలేదు. ఏంటి సార్ ప్రసాద్ గారు మీ యొక్క ఒక్క బోర్కే ఇన్ని నీళ్లు పడ్డవి, తరువాత మాకంటే అదే యేసు ప్రభువుని ప్రత్యక్షత. ఆయన జీవం గలవాడు, అద్భుతములు చేయవాడు, ఆ నామలో ప్రార్థన చేసామని సాక్ష్యం చెప్పగలిగాం. ఈ రీతిగా అద్భుతం. ఇప్పటికి ధైర్యంగా ఇప్పటికీ లేదు, అదే సప్లై చేస్తుంది. మళ్ళీ రైట్ స్టేట్ అవే అపాన్ ద రాక్ ఇట్ సెల్ఫ్. ప్రజలు రావడం స్టార్ట్ అయిపోయారు. బంజారా ప్రజలు, పేద ప్రజలు, ఆ రీతిగా అపవలసిన పీడిపబడుతున్న వారు, రోగగ్రస్తులు వచ్చిన వారందరూ దేవుడు మహాకృపను బట్టి వాక్యం బోధించబడుతున్నారు, రక్షించబడుతున్నారు, బాప్తిజం ఇస్తున్నాము. ఆ దేవుని ఆత్మ ద్వారా స్ప్రెడ్ అవుతుంది లైక్ వైల్డ్ ఫైర్. అక్కడ పుట్టిన ధ్వని బహుదూరం వినబడిన రీతిగా ప్రక్కన విలేజ్ వినబడుతూ వారు వస్తున్నారు. వారు మమ్మల్ని అడిగారు, మళ్ళీ అయ్యా మా ఊరికి వస్తారా? తప్పకుండా వస్తామని చెప్పి కనుక నాకంటే ముందుగా ఇంకొక 2 బ్రదర్స్ పంపించారు. ఆ టైంలో జీసస్ ఫిల్మ్ అని ఒక ఫిల్మ్ కూడా తీసుకొని వెళ్ళేది. నేను జీసస్ ఫిల్మ్ అయితే ఒక విలేజ్లో ఫిలిం అట వెళ్దాం, డ్యాన్సులు ఉంటాయి, మంచి పాటలు ఉంటాయని వచ్చారు. కానీ అక్కడ సాక్ష్యం చెప్పారు రక్షించబడ్డాడు. నేను అక్కడ ఫిలిం చూస్తుంటే ఆయన సాక్ష్యం తునికి అనే విలేజ్లో సినిమా లేదు, సినిమా పాటలు లేదు, డ్యాన్సులు లేవు. ఒక ఆయన తీసుకెళ్ళి మేకతో కొడుతున్నారు, ప్రక్కలు కొడుతున్నారు, బాధ పెడుతున్నారు. ఇదేం సినిమా అనుకున్నాను. కానీ చూస్తుంటుండగానే నా మనసు గరిగిపోయింది. నేను రక్షించబడ్డానని ఆయన ఒప్పుకున్నాను. అది తినికి అనే విలేజ్ మీద ప్రాంతం. తనతో సహా 24 మంది ముందుకు వచ్చారు. మేము ఎవ్రీ సండే వి యూస్ టు గో. ఈవినింగ్లో నేను, మా భార్య ఈఎస్ఆర్లో జాబ్ చేసేది. అప్పటికి నేను నా జాబ్ రిజైన్ చేశాను. బట్ టుగెదర్ కలిసి ఈవినింగ్ వెళ్ళి విలేజ్లో వాక్యం చెప్తూ వచ్చేది. ప్రభు వాక్యం విన్నారు, సినిమా చూపించాము, కన్విన్స్ అయ్యారు. 24 మంది ఒక్క దినమే బాప్తిజం తీసుకున్నారు. రియల్ కాదు, చాలా గొప్ప విజయవంతం. ఊరేగిస్తూ ఊర్లో మంచి క్యూ కట్టి ముగ్గురు వెళ్తూ ప్రభునామన జయమని పాడుతూ వెళ్ళి చెరువులో ఇచ్చారు. గొప్ప మహా సంతోషం. నిజంగా చెప్పాలంటే ఊరంతా మిగిలిన సంతోషంతో నింపబడ్డది. ఆనాడు ఫిలిప్ సమరయ పట్టణంకి వెళ్ళినప్పుడు మరి పట్టణం అంతా మీద సంతోషంతో నింపబడ్డట్టుగా ఆ ఊరంతా సంతోషం నింపబడ్డది. అక్కడ కూడా చర్చి ఎస్టాబ్లిష్ చేశాం. ఇప్పుడు ప్రజలు వస్తున్నారు, నమ్ముతున్నారు, ఆరాధన జరుగుతుంది. అది ఆగడం లేదు, ప్రభువు పని. దైవజనుడు భక్సింగ్ గారు మాట చెప్పారు, వాగ్దానం తీసుకున్నాం. బలిపీఠం మీద అగ్ని మండుచుండవని, అది నిత్యము మండుచుండవని, అది ఆగిపోకూడదు. సో ప్రభు అంటించినటువంటి ఆత్మ అగ్ని మా హృదయంలో మండుతుంటుండగా మరి మేము సేవ చేస్తుండగా విలేజ్ టు విలేజ్ ఆలయ ప్రభు చిక్మద్దూర్ అని, వెలుముకని అని ఆ విలేజ్లో అన్నింటిలో కూడా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు ఆ విలేజ్లో 10 సంఘాలు ఆ మెదక్ ప్రాంతంలో ఎస్టాబ్లిష్ చేయడానికి దేవుడు కృప ఇచ్చేస్తారు. అమాయక ప్రజలు, పాపం తెలియని వారు, సండే స్కూలు, VBSలు. అది నాకు దేవుడు 3 పిల్లలు ఇచ్చారు. తర్వాత పెద్ద బిడ్డ, తర్వాత అల్లుడు, వారు కూడా దే హావ్ ఆల్సో డెడికేటెడ్, సంపూర్ణ సేవ రావడానికి డెడికేషన్ చేసుకున్నారు. మా పెద్ద బిడ్డ, అల్లుడు, వారు కూడా VBS యూత్ మీటింగ్ చూసుకుంటారు. మా భార్య అలా జరుగుతుంది. మా భార్య ESASలో జాబ్ చేసేది. తనకు కూడా మేము ఇంత ఆసక్తితో సేవ చేస్తుంటుండగా విషాదకరమైన కార్యం ఏంటంటే సంఘటన, నా భార్య క్యాన్సర్తో అటాక్ అయిపోయింది. ఎంత ఆవేశం ఆత్రంతో వెళ్తున్నామో. నా భార్య కూడా వచ్చేది, దినమంతా డ్యూటీ చేసి సాయంత్రం ఊరికి వెళ్ళి మధ్యరాత్రి 2 o'clock ఇంటికి వచ్చి మళ్ళీ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళేది. ఇంత ఆసక్తితో చేస్తున్నాము. అకస్మాత్తుగా తనకు క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి చాలా కలవరం వచ్చేసింది. కంగారు పడిపోయాము, కన్నీళ్ళు వచ్చినాయి. ఏంటి ప్రభు సేవ జనం వస్తుంది, ఇంతటితో సేవ అయిపోతుందేమో, నేను ఒంటరిగా మిగిలిపోతున్నటువంటి దుఃఖం నన్ను ఆవరించి. సో కన్నీళ్ళతో దేవుడిని ప్రార్థన చేస్తుంటుండగా దేవుడు వాగ్దానం చేసినాడు కనుక తనకు ఆపరేషన్ కూడా వెళ్ళింది. ఆపరేషన్ వెళ్తుంటే కూడా సజీవంగా వస్తుందా చావుతో వస్తుందో అర్థం కాలేదు. కానీ ES హాస్పిటల్ అంతా కూడా ప్రార్థన అన్ని సైతం ఆశ్చర్యపోయాడు. అద్భుతంగా నేను తన దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు కృపాక్షేమంలో నా వెంట వచ్చునని స్వరం వినబడుతుందని చెప్పారు. ఎంత బయట టెండర్, ఏసీ లేదు, ఓపెన్ వార్డులో అడ్మిటెడ్, భరిస్తుందా అంత పెద్ద మేజర్ ఆపరేషన్.
కానీ దేవుడు అద్భుతమైన రీతిలో తీసుకొచ్చి ఇంకా బ్రతుకుతుంది, పబ్లిక్ ఓపు లేదు, చనిపోతుంది. ప్రభు తన మహాకృప చేత బ్రతికించాడు. తాను క్యాన్సర్ హాస్పిటల్ ఉంటుండగా నేను నా కన్నీళ్ళు పట్టలేక ఏడుస్తుంటుండగా మెల్లని స్వరం నాకు నిలబడదు. ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యుడవు, ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు, ఎంతో గొప్ప అద్భుతమైన దయాళుడా అలుడా, ఎంతో గొప్ప అద్భుతమైన ప్రశాంతుడా దయాళుడా, ప్రభువా నీవే నమ్మకమైన సమర్థుడవు. అందులో ఇంకో వచనం ఉంది, తుఫాను రేగి నిరాశపరచ కనుక చెలరేగగా అన్న వచనం ద్వారా దేవుడు మాట్లాడు. కన్నీళ్ళు గారుతున్నవి స్వరం వినబడుతుంది. తర్వాత తాను కూడా ట్రీట్మెంట్కి వెళ్తుంటే ఒంటరిగా ఉంటుండగా డార్క్ రూమ్లో మళ్ళీ అదే ప్రేమ గల స్వరం, ప్రభువా నీవే నమ్మకమైన సామర్థ్యం. ఈజ్ ఏబుల్ టు డెలివర్ us, ఈజ్ ఏబుల్ టు సేవ్ us, ఈజ్ ఏబుల్ టు హీల్ us అన్న వాక్యం పట్టుకున్నాము. అద్భుతంగా దేవుడు తను స్వస్థపరిచాడు. ఇదైతే అద్భుతం. అసలు మళ్ళీ పునర్జన్మనిచ్చి దేవుడు నడిపిస్తున్నారంటే అది మామూలు విషయం కాదండి. ఇదైతే ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పుకోవాలి. 27 years. కానీ ఏ హాస్పిటల్లో జాబ్ చేస్తుందో, ఏ హాస్పిటల్ అడ్మిట్ అయిందో, ఏ హాస్పిటల్ ఆపరేషన్ అయిందో, షీఈస్ అలైవ్ ఫర్ ఈవెన్ టుడే. కానీ వేరే తన కొలీగ్స్ క్యాన్సర్ వచ్చింది, అదే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఆపరేషన్ చేస్తుంటుండగా ఆ బ్లడ్ కంట్రోల్ కాక చనిపోయి, అదే హాస్పిటల్ ఇంకొకరికి కూడా క్యాన్సర్ వచ్చి తాను చనిపోయి. మేము కుకుడిపేట హౌసింగ్ కాయలో ఉంటుంటే మా టైంలో మా ఇంటి వెనక ఇంకో లైవ్ ఒక పాస్టర్ వాళ్ళ వైఫ్ ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ సిస్టర్, తర్వాత తాను రివర్స్ అయిపోయి తాను చనిపోయింది. ఎక్కడ చూస్తే క్యాన్సర్ వచ్చి వాళ్ళు చనిపోవడమే వింటున్నాము. భయం కలుగుతుంది, బాధ కూడా కలుగుతుంది మానవులంగా. ఆ బాధలో మరి ఎక్కువ ప్రభు వైపు చూశాము. ప్రభు తన కృప చేతిని రక్షించినాడు. తనకు దేవుడు దర్శనమిచ్చాడు. యు బీ విట్నెస్ అంటూ మీ, యు గో ఇన్ టు ద విలేజ్ అన్నట్టుగా తన భర్తతో కలిసి విలేజ్కి వెళ్ళాం. వెంటనే తాను కూడా తన గవర్నమెంట్ జాబ్కు రిజైన్ చేసి షీ జాయిన్ విత్ మీ ఇన్ గోయింగ్ టు ఫ్రమ్ విలేజ్ టు విలేజ్ ప్రొక్లెయిమ్ ద గాస్పెల్. అప్పుడు మేము కలిసి వ్యాన్ తీసుకొని మెదకు, వేములవాడ, నిర్మల్ ఆయా గ్రామాలు వెళుతూ ఓపెన్ ఎయిర్ చేస్తూ పత్రికలు పంచుకుంటూ వస్తున్నాం. ప్రభు తన మహాకృప చేత ఇంకా విస్తరింపజేస్తున్నాడు. అని తన కృపను విస్తరింపజేస్తున్నాడు, ఆరోగ్యాలు ఇస్తున్నాడు. మా ఆరోగ్యాల విషయం అందరికి భయమే. సిస్టర్ సాక్ష్యం చెప్పిన నాకు హార్ట్ ప్రాబ్లం, నేను 1 month అడ్మిట్ అయ్యాను ఏఎస్ హాస్పిటల్. అడ్మిట్ అయిపోయాను, చాలా బాధపడి ఏడ్చాను. నా తల్లిదండ్రులు ఉన్నారు, నా అక్కజనులు ఉన్నారు, మా అన్నదమ్ములు, నా భార్య, నా ముగ్గురు అందరూ బ్రతకంగా నేను చనిపోతున్నా కదా అన్న దుఃఖం నన్ను ఆవరించి చాలా దుఃఖపడి ఏడ్చి పడుకుంటే ఆ మధ్యరాత్రి స్వరం, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. ఎక్కడ ఎవరు మాట్లాడుతుంది స్వరం వినబడుతుందని చూస్తే ఎవరు ఐసీసీ యూనిట్లో చాలా జాగ్రత్తగా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది. మళ్ళీ పడుకుంటే మళ్ళీ స్వస్థత నీకు శీఘ్రం. ప్రభు నా కన్నీళ్ళు చూశాడు, తను కనికరించాడు. ఆయన చిత్తంలో నేను ఆయన సేవ చేయాలని ఇష్టపడ్డాడు. కనుక తెల్లవారి టెస్ట్ చేస్తే ట్రెడ్మిల్ టెస్ట్, ఈకో టెస్ట్ అన్నీ నార్మల్గా వచ్చి విత్ ఇన్ టైంలో ఐ హ్యావ్ బీన్ డిశ్చార్జ్ అయ్యాను. ఆ దినం నుండి ఈ దినం వరకు దేవుడు నన్ను, నా భార్యను, తను ఇద్దరు సజీవులుగా తన సాక్ష్యాలను నిలబెడుతున్నాడు, వాడుకుంటున్నాడు. ఇదైతే గొప్ప విషయం అని చెప్పుకోవాలి. ప్రభు స్వయంగా వచ్చి మాట్లాడి మిమ్మల్ని స్వస్థపరిచి మరి సజీవులుగా నిలబెట్టారంటే ఇది మామూలు విషయం కాదు. అసలు అన్బిలీవబుల్ వండర్ అనుకోవాలి. దేవుని కృప, అది దేవుని కృప. ఏంటి బ్రదర్ మీరు ఇంతగా అమ్మా ఉన్నా కూడా యాక్టివ్గా ఉన్నారు, మోర్ దెన్ యంగ్ మ్యాన్. దినమంతా రావగలను. ఇప్పుడు నేను నడిచేది స్ట్రీట్ టు స్ట్రీట్ వెళ్ళి ప్రసంగం చేస్తూ 2 hours ప్రసంగం చేస్తూ కనుక ఇలా పత్రికలు పంచుకుంటూ వెళ్ళగా ఈ మధ్యలో మేము ఈ పత్రికలు ప్రింట్ చేసాం.
ఇది చాలా ఇప్పుడు లక్షలు ప్రింట్ చేసి అందరు అడుగుతున్నారు. సింపుల్గా అంటే విలేజర్స్కు అర్థం కాదనుకోలేదు, చూడగా అర్థం కాడానికి వెనుక చదవాలనుకుంటే మ్యాటర్ ఉంటుంది. సింపుల్ గాస్పుల్ అది సరిపోదని మనకు పెద్దగా ఈ లామినేషన్ చేయించి ఆల్మోస్ట్ అది గిఫ్ట్గానే ఇస్తుంటాను. ఏదైతుందో చూచే రక్షణ పొందా చెప్పడానికి వాళ్ళు చదువు రాదు కనుక నేను ఏది చేసినా విలేజర్స్ను అన్పడు వాళ్ళని పాప మనసులో పెట్టుకొని ఇలా చేసామా, నమ్ముకుంటే నరకం తప్పుతుంది, నమ్ముకుంటే పరలోకం లేదు. క్షణమాత్రం చాలా అడుగుతున్నారు, డిమాండ్ ఇస్తున్నది. దేవుడు చిన్న విషయం, దేవుడు ప్రభు నేను ఎంతటి వాడిని కానీ చిన్న తలంపు దేవా దీవిస్తున్నామని చెప్తూ వారితో సహా దైవజనుడు రూపక్ సింగ్ గారి సాక్ష్య పుస్తకాలు పంచుకుంటూ ఉంటాను. గొప్ప దైవజనుడు మా దేశం ప్రభు ఏర్పాటు దైవజనుడు, ఆత్మల రక్షణ పంట ఇలా చేసుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు వేములవాడ ప్రాంతంలో, తర్వాత నిర్మల్ ప్రాంతంలో మా విలేజ్లో లక్ష్మణ్ చందన విలేజ్ అక్కడ కూడా మందిరము కట్టాము. తర్వాత పరిచయం స్టార్ట్ చేశాము, కొనసాగుతున్నది. మాతో దాదాపుగా 17 మంది సేవకులు కలిసి పనిచేస్తున్నారు. జీతాలు ఏం లేవు, నాకేం లేదు, అంత బై ఫేత్. నేను దైవజనుడు రూపక్ సింగ్ గారి జీవితం నా మీద చాలా ప్రభావితం చేసింది. ఎవరిని అడగకూడదు, ఆశపడకూడదు, ప్రభునే నమ్ముకోవాలి. నా దైవజనుడిని దీవించి బలపరిచిన దేవుడు నన్ను కూడా తప్పకుండా దీవిస్తారని అలా చేశాను. మా సొంతగానే క్యాలెండర్స్ వేస్తున్నాము, తర్వాత పత్రికలు పంచుతున్నాము. మళ్ళీ ఎప్పుడు మా వ్యాన్లో బైబిల్స్ అవన్నీ ఎక్కడైనా ఉంటాం అన్నమాట. ఇది బై గాడ్స్ గ్రేస్ దేవుడు మా ఆశలు పెట్టి అలా జరుగుతుంది. రామదినాలు విస్తరించాలా, మన విశేషంగా ఈ తెలంగాణ ప్రాంతం అంతా పల్లెటూళ్ళు అన్నీ కూడా స్వార్థం నింపబడాలని వెళ్తుంటే ఆటంకాలు అభ్యంతరం లేవని కాదు. మనం ఆ విలేజ్లో సిస్టర్స్ కలిసి ఆర్గనైజ్ చేస్తుంటే అడ్డగించారు, కొడదామని చెప్పారు. తాళబెట్టి కట్టేసి కొట్టుదని చెప్తున్నాను. అక్కడనే ఉన్నాను నేను, వార్మని చేస్తున్నాను. ఏంటి వాళ్ళు ఏం తప్పు చేస్తున్నామయ్యా బాబు, గంజాయి తాగుతున్నారు, చెడిపోతున్నారు, యవనస్తులు తల్లిదండ్రులు లోపడతలేరు, పిల్లలు చెదిరిపోతున్నారు. మంచి పని చేయడానికి తప్పేముంది అని చెప్తున్నా. మన దగ్గర లేదా భగవద్గీత, నాకు లేదా, నేను ఉన్నది లేదు నేను చెప్పడానికి లేదు. దేవుడు ప్రేమ చేత ప్రతి ఒక్కరిని, మా ఊర్లో లక్ష్మణ్ చంద్ర విలేజ్లో 250 మంది గంజా తాగే యవ్వనస్తులు ఉన్నారు. మరి వాళ్ళు పాడైపోవాలా చెప్పాలి, మంచి బాధని చెప్పడానికి వస్తుంటాం. అంటే కూడా వాళ్ళు వినిపించుకోకుండా ఇక కట్టడం కొట్టారు. ఇంకొక విలేజ్కి వెళ్తే సిస్టర్స్ను ఇక బొట్లు పెట్టేసి బలవంతంగా బూతులు తిట్టి వెళ్ళగొట్టేసి, తర్వాత పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వచ్చి మమ్మల్ని సంరక్షించారు. అయినా పర్లేదు, తుది శ్వాస వరకు యేసు ప్రభు యొక్క సువార్త, ప్రేమ సువార్త ప్రకటించకుండా ఉండలేదు. కాబట్టి దాని కొరకు దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. ఆ రీతిగా ఈ మధ్యలో ప్రభు యొక్క రెండవ రాకడ గురించి ఎక్కువగా నేను ప్రాముఖ్యత ప్రభావితం చేస్తున్నాను. దినములు తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి పత్రికలో చదువుతూ ధ్యానం చేస్తూ ఇప్పుడు ఎక్కువ యేసు ప్రభు రాకడ గురించి ప్రజలను సిద్ధం చేయాలి. నాకు చాలా పాత పాటలు వస్తాయి, చిన్నప్పుడు నేర్చుకున్నాను. మనకు వారి ఇంటికి వెళ్ళి ఆ సిస్టర్ గారు 80 ఏళ్ళ సిస్టర్ గారు మాకు పరిచయమే. ఏమని చెప్పాలి, వాళ్ళ నామకార్థం కానీ అక్కడ నువ్వు రాకడకు సిద్ధంగా ఉన్నావా, యేసు ప్రభు త్వరగా వస్తున్నాడు, సిద్ధంగా ఉన్నావు. చిన్నప్పుడు పాట విన్నావు నీకు, శ్రీ యేసు వస్తాడు సింహంపు రీతిగా సిద్ధపడి ఉండండి మీరంతా, చిక్కులని విడవండి మీరంతా, రక్షణ పొందండి మీరంతా పాడుతుంటే అసలు జంప్ చేసి చాలా సంతోషపడ్డాడు. చేసి నాకు ఇది కావాలన్నది, నీ కొరకే తెచ్చినాను. కానీ దర్శో ఇండివిజువల్గా, వ్యక్తిగతంగా, కుటుంబ రీతిగా సంఘాల్లో తప్పకుండా రెండవ రాకడ గురించి పాడుతూ మాటతో వారికి అర్థమైన లేవల్లో బోధిస్తూ కనుక వారు సిద్ధపరుస్తున్నాం. ఆ మెసేజ్ ఎక్కలేదు. నా వర్తమానం తప్పకుండా ప్రభు రాకడ గురించి ఉంటుంది. రక్షణ సువార్త ఉంటుంది, దేవుని ప్రేమ, రక్షణ సువార్త, ప్రభు రాకడ. ఏ క్షణమైనా ఇప్పుడు చెప్పగలను నేను, ప్రభు నాకు వచ్చినా లేదా నన్ను పిలిచిన సిద్ధంగా ఉన్నాను. నిన్న మెదక్ దగ్గర చిక్కుమదల విలేజ్కి వెళ్ళాను. అక్కడ ఒక వాక్యం చెప్పేసి విలేజ్ నైట్లో వచ్చేసాను. ఎంతో తృప్తి వారందరూ వాక్యం ఉన్నారు, ప్రభు చెప్పాను. తర్వాత ప్రభు ఈ దినం నేను ముగించుకున్నాను, మీరు పిలిచినా నేను సిద్ధమే, మీరు వచ్చినా నేను సిద్ధమే. అలాగే సార్ ప్రతి ఒక్కరు సిద్ధపరచాలని ఆ దృక్పథంతో ముందుకు వెళ్తున్నాము.
కనుక మా పరిచయం ఇంకా దేవుడు దీవించాలి, ఇంకా విస్తారంగా సేవకులు రావాలని ప్రోత్సాహం చేస్తున్నాం సార్. నిజంగా అసలు ప్రభు ఈ రీతిగా అసలు సజీవంగా ఉంచి స్వస్థతనిచ్చి సజీవంగా ఉంచి మిమ్మల్ని నడిపిస్తున్నారు ఇంత పరిచర్యలు అంటే అది మామూలు విషయం కాదు. దేవుని ఏర్పరుస్తున్న సంకల్పం, అది దేవుడు అద్భుత కార్యం, అసలు అన్బిలీవబుల్ అసలు అని చెప్పుకోవాలి. నిజంగా వండర్ వండర్. నేనున్న ఇంటి వారిని యెహోవాను సేవించదామని ఒక దైవజనుడు మాట్లాడుతుంటే ఆ మాట నా హృదయం పట్టింది. అప్పటి నుండి దేవుడు నాకు 3 పిల్లలు నాకు పిల్లలు అందరూ ప్రోత్సాహకరంగా ఉంటాం అంతే. ప్రార్థన పరిచయం అయినా వారి భాగం కూడా చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నాం. అలాగా కొనసాగుతుంది. అయితే పాస్టర్ గారు, మరి మీ సంఘంలో ఎంతమంది విశ్వాసులు ఉన్నారంట? ఇప్పుడు ఇక్కడ చేసిన కార్యాలు ఏంటి వాళ్ళ విషయంలో? అద్భుతములు చేస్తున్నాడు మాత్కరులు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో ప్రభు వారికి సహకారుడై ఉండి అద్భుతములు సూచికలు చేస్తూ వాక్యాన్ని స్థిరపరచుడైంది. సో ప్రభు ఆర్థిక మాకు సహకారం చేస్తూ చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నాం. రోగులు బాగుపడుతున్నాము, దయ్యాలు తను వెళ్ళగొడుతున్నాము, సువార్త చెప్తున్నాము, ముఖ్యంగా రక్షణలోనికి నడిపించడానికి కొరకు. దాదాపు ఇక్కడ కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాళ్ళు మనకు చర్చి, నా ఇంటి మీదనే చర్చి, ఇంటి పైన అక్కడ ఒక 70 మంది వస్తారు సార్. నేను ఎక్కువ ఇక్కడ సిటీలో కాన్సన్ట్రేషన్ చేయను. విలేజ్ ఇక్కడ ఒకరు కాకపోతే ఇంకోటి చెప్తారు కదా. తర్వాత అక్కడి నుండి ప్రభువుని అడిగాను, దేవా మరి విలేజ్లో అందరూ ప్రజలు రావాలి, 1 month కోసం కన్వకేషన్ పెట్టాలి, వాళ్ళకి ఆదరించాలి, వాళ్ళు కష్టంలో వచ్చినా వ్యాధితో వచ్చినా ఆస్తులు ఎవరు దిక్కుండరు, నాకు విశాలమైన స్థలం ఇవ్వు, 500 గజాల స్థలం నాకు ఇవ్వు, దేవుని కొరకు, అమాయక బిడ్డల కొరకు, ఆతిథ్యం కొరకు, ఆదరణ కొరకు అని అడిగితే ప్రభు మనం ఉన్నటువంటి ఈ స్థలం 500 గజాల స్థలం దేవుడు అద్భుతంగా ఇచ్చారు. అక్కడ చర్చి కట్టాం, ఎవరు వచ్చినా ఆతిథ్యం ఇస్తాము, సేవకుల మీటింగు, తర్వాత దేవుడి ప్రేమను పంచుతున్నాము. నమ్ముకునేటువంటి వాళ్ళు స్థిరంగానే ఉంటున్నారు. ఇంకా నేను వెళ్తూనే ఉన్నాను. 7 members ఇక్కడ జయగుట్టలో మళ్ళీ ఇక్కడ ఒక 50 మంది వస్తారు సార్. ఇతర విలేజ్ వాళ్ళు ఉన్నారు. ప్రభు వారు అన్ని కార్యాలు వాళ్ళ జీవితంలో చేస్తున్నారు కాబట్టి స్వస్థతనిస్తున్నారు. ఏది కావాలంటే అది ప్రభు గారు ప్రేమతో అంత ప్రేమను పంచి నడిపిస్తున్నారంటే అది గొప్ప విషయం. 15 చర్చెస్లో కనీసం మినిమం 50 నుండి 60, 70, 100 సుద్దాల్ అనే విలేజ్ లో దాదాపుగా 1000 మంది వస్తారు సార్. విలేజ్ లో 1000 members. అంతగా విలేజ్ లో అంతమంది రావడం అంటే ఇదైతే ఆశ్చర్యకరమే. అసలు వాళ్ళకి ఏం తెలుసు, 2 బస్తీలు ఉన్న వారందరూ వచ్చేస్తారు అంతే. అట్లా అసలు ప్రభు యొక్క సువార్త తెలియకముందే అంతమంది వస్తున్నారంటే అది దేవుడి కృపే అనుకోవాలి. అలాగూ వెళ్తుంటాను. ఇక వేరే బాప్టిజాలకైనా, స్పెషల్ అకేషన్కైనా, మ్యారేజ్కైనా వాళ్ళకి కష్టం వచ్చినా ఇక ఐ విల్ ఆల్వేస్ రౌండ్ ద క్లాక్ అన్నట్టుగా ఉంటాం. అలాగే సాక్ష్యాలు. చివరిగా మా ఛానల్ కి ప్రభు యొక్క మెసేజ్. రైట్. ప్రభు యొక్క మెసేజ్ కాలము సంపూర్ణమైపోయింది. ఎబ్రి 10, 30, 39లో ఇక కాలం కొంచెమే మిగిలి ఉన్నది, వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు గనుక నీతిమంతులైన విశ్వాసములను జీవించును, అతడు వెనుక తీసిన ఆత్మకు సంతోషంలో మనం నశించడం వెనుక తీయవారం కామని దేవుని వాక్యం ఉంది. కాబట్టి మనకైనా ఎక్కడెక్కడ ప్రభువు అక్కడ సమీపంగా ఉంది. తర్వాత సూచనలు, వ్యతిరేకతలు, మతం మీద మతము కలవారు మన దేశంలో చూడండి. ఇప్పుడు RSS బజరంగం తల్లి వచ్చి హిందుత్వనే ఉండాలి, ఇక వేరే మతం ఉండకూడదు, ముఖ్యంగా క్రిస్టియన్స్ ఉండకూడదు, వ్యతిరేకం కనుక పాసులు చంపబడుతున్నారు, మాకు కూల్చివేయబడుతున్నారు. కానీ దేవుడి పైన ఆగడం లేదు, అది గ్రహించాలి. అది ఆగదు. ఎందుకంటే దేవుడు ఒక ప్రేమ గొప్పది. ఒక బిడ్డ నశించడానికి ఇష్టం లేదు కనుక ఎంత కష్టం వచ్చినా, ప్రాణాలు విడిపోయినా ఆయన ప్రేమ మాత్రం బలమైనది కనుక ఆ ప్రేమ స్వార్థ ప్రకటించబడుతూనే ఉన్నది. సో అలాగూ ఇంకా మీ టీవీ ద్వారా కూడా మరి ఇది గొప్ప సహకారం, ప్రోత్సాహకరం, ఎక్స్పాండ్ చేయడానికి ఎవరు భాగం వారు. మీ భాగం మీరు చేస్తున్నారు, మా భాగం మేము చేస్తున్నాం. అందరు కలిసి ఆల్ టుగెదర్ కలిసి సువార్త ప్రకటించాలి, పంచుతున్నాం. రెండవ రంగు ప్రజలు సిద్ధపరచాలి. ఒక చిన్న విదేశంలో 40 మంది పిల్లలు వస్తున్నారు. చిన్నప్పుడే వారికి చిన్న షెడ్ వేసాము, అనుకూలమైనటువంటి ఏర్పాట్లు చేసి వారిని అలా నడిపిస్తున్నాం.
ఇంకా టీవీ మీ ద్వారా జరుగుతున్న పరిచయాన్ని బట్టి సంతోషిస్తున్నాం. ఇంకా ఎక్కువ ప్రోత్సాహకరంగా ఉంటే మంచిది. మీరే చాలా ఇంట్రెస్ట్ తీసుకొని నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని కొద్దిగా బిజీ షెడ్యూల్ ఉంటాను. 15 సంఘాలు వెళ్తున్నాను కాబట్టి కొద్దిగా టైమే లేకపోయాను. ఆయన తప్పకుండా మీ ప్రేమ అప్యాయత వెంటబడుతూ ఫాలో అప్ చేస్తూ మీరైతే ఇప్పుడు వచ్చేస్తున్నట్టు అది నా మాట చాలా ఇష్టం నాకు. నిజమే చేయాలి వస్తారు కానీ నేను ఉంటాను బిజీగా ఇంకో పనికి వెళ్తున్నా, మీటింగ్ ఉంటుంది, సాగు కార్యక్రమం ఎప్పుడు ఫోన్లు వస్తుంటాయని మిమ్మల్ని కొద్దిగా తిప్పాలు పెట్టారు. దేవుడు కొనుక్కొని బట్టి పద్యానికి సమీతం సామానించారు. ఐఎమ్ సో హ్యాపీ. ఐ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. ప్రయత్నాలు అభినందిస్తున్నాను. ఇక కంటిన్యూ చేసి అనేక ప్రభుత్వం నడిపించాలని మనం అధ్యాయమై ఉండాలి. ప్రభు త్వరగా వస్తున్నాడు. ఇక సమయం లేదు. ప్రతి సమయం మనం యూజ్ చేసుకోవాలి. కాలం కొంచెమే. ఆ కొంచెం కాలం ప్రజలు రక్షించబడాలి, వాళ్ళ విశ్వాసాలు స్థిరపరచబడాలి. ఇలాంటి బెదిరింపులు బలవంతంగా మొట్టుబెట్టి బెదిరించి చంపేస్తామన్నా కూడా ఉండాలంటే విశ్వాసం స్థిరంగా ఉండాలి. తెస్సలోనిక సంఘం అదే. వారికి చాలా శ్రమించిన యూదుల ద్వారా. కానీ పౌలు యొక్క బోధ బట్టి వారు విశ్వాసాలు స్థిరపరచబడ్డారు, ప్రేమలో అభివృద్ధి పొందారు, నిరీక్షణ కలిగి జీవించారు. ఆ వర్తమానం అవసరం ఇప్పుడు ప్రతి ప్రజలకు. ప్రేమలో చల్లారకూడదు, విశ్వాసములో కూడా స్థిరంగా ఉండాలి, తర్వాత నిరీక్షణ కలిగి ప్రభు రాకడానికి ఉండాలి. ఆ నిరీక్షణ మనసులో ఉంటే సావైనా మీరు కట్ చేద్దామన్నా చంపేసినా నేను ప్రభు దగ్గరికి వెళ్తా కదా, ప్రభు ఉంటాం. వాళ్ళ మన రక్తం దేవసేవుల రక్తం చిందించబడితే బట్టి కూడా పరిశుద్ధులు నీతిమంతుల రక్తం మొర పెడుతుంటుంది. ఆ మొర ద్వారా ఇంకా అనేకులు రక్షించబడతారు. ఏబేలు రక్తం నీతిమంతుల రక్తం ఇప్పటికి మొర పెడుతుంది, అందుకు ప్రభావితం అవుతుంది. కనుక దైవసేవులు ఎంతమంది అయినా అర్థసాక్షులు ఉంటే ఎంత కార్యం జరుగుతుంది. కనుక ఇంకా జరగాలి. దాంట్లో మనం అందరూ పాలుభాగస్తుంది మంచిది. అది మెసేజ్ కనుక సమయం సద్వినియోగం చేసుకుంటూ కనుక స్వార్థ ప్రకటిస్తూ పరిచయం చేసుకుంటూ ప్రభువుకు సిద్ధపరుస్తూ సంఘం క్షేమాభివృద్ధికరంగా ఉంటే మంచిది. కనుక జెన్యున్గా యథార్థంగా కన్నీళ్లతో పిడికిలి విత్తనం చేత పట్టుకొని కన్నీళ్లతో విత్తువాడు సంతోషంగా పంట కోరుతుంది. అలాంటి విస్తారణ పంట కోరినట్టుగా నశించు ఆత్మ నుంచి భారంతో వెళ్ళడం మంచిది. ఒకరు ప్రోత్సాహపరచుకుంటే మంచిదని. సో మీ టీవీ ద్వారా కూడా మాకు ప్రోత్సాహమే.